వరకు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ అమలు చేయాలి పోరాడదాం 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 మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడదాం 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 మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడదాం పోరాడదాం జిల్లాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ అమలు చేయాలి సంక్షేమ పథకాలను అమలు చేయాలి పోరాడదాం పోరాడదాం సంక్షేమ పథకాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టర్ ఆఫీసులకు ధర్నా నిర్ణయించడం జరిగింది. దేని నిమిత్తం అంటే ముఖ్యంగా వేతనాల విషయం పక్కన పెడితే ఈ రోజున సంక్షేమ పథకాలని మేము అమలు చేసుకుంటుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అనే ఒక ఆన్లైన్లో చూపుతుందని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు 11,500 7,500 ఎందుకు ఇస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఉద్యోగస్తులు మమ్మల్ని అనుకుంటే గనక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎటువంటి జీతం ఇస్తారో ఇస్తే మేము ప్రభుత్వ పథకాలను మేము అడగము. కనుక ఈ రోజున అమ్మఒడి గతంలో ఇచ్చింది, ఈ రోజున తల్లికి వందనం తీసేశారు. మరి 7,000 రూపాయలతో కుటుంబం ఎలా బతికిద్ది, ఆ బిడ్డలను ఎలా చదివించుకుంటారో ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. కనుక ముఖ్యంగా ఈ రోజున తల్లికి వందనము ఫీజు రియంబర్స్మెంట్ ఈ 2 పథకాలు పిల్లలకి అంగన్వాడీ కార్మికుల పిల్లలకు అమలు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో అంగన్వాడీ సచివాలయాలకు సంబంధించిన హెడ్ ఆఫీసు ఆటో నగర్లో ఉందని మేము తెలుసుకున్నాము. ఆటో నగర్లో ఉన్న హెడ్ ఆఫీస్ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. గత వారం కలెక్టర్ గారికి మేము తెలియపరిచాము, అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి వచ్చాము. భవిష్యత్తులో దీన్ని కనుక ఒక డేట్ అనేది నిర్ణయించారు, వచ్చే నెల 26 వరకు చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. కనుక ఈ లోపు కనుక మాకు ఈ పథకం అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని మేము రాష్ట్ర కార్యాలయాన్ని కూడా దిగ్బంధం చేయడానికి మేము వెనకాడమని తెలియజేస్తున్నాము. ప్రతి పథకం అంగన్వాడీలకు అమలు చేయాలి, లేకపోతే 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టరేట్ ఎదురుగా ధర్నాకు పిలిపించినది ఎందుకంటే ఇవి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు వరకే వర్తిస్తే బాగుంటది. కానీ గవర్నమెంట్ పిల్లలకి ప్రతి స్కూల్లో చదువుతున్న పిల్లలకి అందరు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ అమలు చేసినప్పుడు ఈ అంగన్వాడీ టీచర్ కనిపించలేదా? చిన్న పిల్లలకు నుంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ఒక అంగన్వాడీ టీచర్ని ఈ తల్లికి వందనం పథకాన్ని ఎందుకు పక్కన పెట్టారని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారా లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా? 25 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. తర్వాత కాన్వెంట్ లో భార్య భర్తలు ఇద్దరు చేసుకున్న వాళ్ళకి 30,000 40,000 వస్తున్న వాళ్ళకి అమలు చేస్తున్నారు. కనీసం ఒక 11,500 తీసుకున్న పాపానికి తల్లికి వందనం పథకానికి మేము అర్హులు కాకపోతున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు గతంలో 42 రోజులు ఏ విధంగా అయితే ధర్నా చేసి గవర్నమెంట్ కి బుద్ధి చెప్పామో అదే విధంగా కూడా మేము ధర్నాకు దిగడానికి వెనకాడమని కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి మాకు సంక్షేమ పథకాలు ఒక ఒంటరి మహిళ బతకాలంటే 11,500 తోటే బతుకుతుందా? ఈ రోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలకు అనుగుణంగా ఒక కార్మికుడు బతకాలి అంటే సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. కనీస వేతనం 26,000 ఉండాలి అనేది సుప్రీంకోర్టే ప్రకటన చేసింది. అయినా సరే దాన్ని మా అంగన్వాడీ టీచర్స్ కి ఎందుకు వర్తింప చేయట్లేదు? దాన్ని ఖచ్చితంగా మా అంగన్వాడీ టీచర్స్ కు వర్తింప చేసేంత వరకు కూడా మేము వెనకంజ వేయమని గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాం.